పాపా పాపా ఏమిటిలా కంగారు పడుతున్నారు? బాత్రూమ్కి వెళ్తానంటే తీసుకెళ్లాను. ఒక్కసారి కూతురు మీద అంత బెంగ పుట్టుకొచ్చిందేమిటి? ఏం లేదు ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. రామా రాధా, నువ్వు ఇంటికి వెళ్ళిపోకూడదు. ఇప్పటికే చాలా సార్లు ఈ మాట చెప్పారు, నేను వినలేదు, ఇక విన్ను కూడా. మర్యాదగా మేము చెప్పినట్టు ఆ గోల్డెన్ కార్డ్స్ తీసుకొచ్చి సంకేత స్థలంలో అప్పగించు, లేదా నీకు మిగిలేది నీ కూతురు బూడిద మాత్రమే. నేను మళ్ళీ దొంగ మాట్లాను, నీకు కావాల్సింది ఇచ్చిస్తాను. అవును రాధా, లేకపోతే వాళ్ళు పాపం చంపేస్తారు. పాప లేకుండా నేను బ్రతకలేను. పాప కోసం నేనేమైనా అవుతాను. ఏమండి, ఒకసారి ప్రియురాల కోసం నేరస్తులయ్యారు, ఇప్పుడు కూతురు కోసం మళ్ళీ దొంగగా మారతారా? వద్దండి, నా మాట వినండి, పోలీసులకు రిపోర్ట్ ఇవ్వండి. ఒకసారి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చే దాని ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. నేను వెళ్ళాలి. లేదు, మీరు మళ్ళీ దొంగగా మారటానికి నేను ఒప్పుకోను. రాధా, నాకు పాప కావాలి. పాప కోసం దొంగనే కాదు, హంతకునైనా అవుతాను. ఈ లోకం ఏమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం పాప బ్రతకాలి, పాప బ్రతకాలి. మిస్టర్ వేణు, యు ఆర్ అండర్ అరెస్ట్. సార్, ఈ దొంగతనం నా కోసం చేయలేదు, నా పాప కోసం చేశాను. ఇవి తీసుకెళ్ళి ఇవ్వకపోతే వాళ్ళు నా పాపం చంపేస్తారు సార్. ఎందుకోసం చేసినా నువ్వు చేసింది నేరం, నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్. ఇన్స్పెక్టర్, నేను మీకు ఆ దుర్మార్గుల్ని పట్టించడానికి ప్రయత్నిస్తే ఏం చేశారు? మీ కళ్ళ ముందు నుంచే పారిపోతుంటే ఏం చేయగలిగారు? ఏమీ చేయలేక నా పాప ప్రాణాల మీద తీసుకొచ్చారు. ఇప్పుడు నా పాపను నేను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తే మొండితనంగా అడ్డు తగులుతారా? అవసరమైతే మీ ప్రాణాలు తీసైనా సరే నా పాపను రక్షించుకుంటాను. వేణు, చచ్చిపోయిన నీ పాపను ఎలా రక్షించుకో? ఆ దుర్మార్గులు నీ పాపను చంపేశారు. మీరు అవతల చెప్తున్నారు. రుజువులు లేకుండా మేమేది చెప్పం. కానిస్టేబుల్, నువ్వెవరి కోసం అయితే ఈ దొంగతనం చేశావో ఆ పాప చచ్చిపోయింది. నౌ సరెండర్. ఇన్స్పెక్టర్, ఇప్పుడు మీతో ఏకమై వచ్చాను నేను లొంగను. నా పాపను చంపిన ఆ దుర్మార్గులు అంతం చూస్తే కానీ ఊరుకోను. నా జీవితాన్ని నాశనం చేసిన ఆ కిరాతకుల నరాలు తెంపి గుండెలు చీల్చి హంతకుండా ఉంటాను.
రాముగాడు ఎనపెట్టి మీద కొట్టాల్సిన దెబ్బ మన మీద కొట్టాడు. వీడి ఆవేశాన్ని అదుపులో పెట్టాలన్నా, బంగారు కార్డ్స్ మనం సాధించుకోవాలన్నా వాడి బంగారు బొమ్మను తీసుకొచ్చి మన కంచు గంట కట్టాడు. ఆగు, అడుగు ముందుకు వేశావా వాడు గంట కొడతాడు. ఆ శబ్దం నీ కూతురు ప్రాణాలు బలి తీసుకోవడమే కాక నీ గుండెల్ని చీల్చుకుని మరీ నీ చేతిలోకి వెళ్ళిపోతుంది. అది నిశ్శబ్దంగా ఉండాలంటే మర్యాదగా నువ్వు ఆ గోల్డెన్ కార్డ్స్ అరగంటలో ఇచ్చి మాకు ఇవ్వాలి. తెలుసుకో. చేయమ్మా. కనిపించకుండా వినిపించి మీ పనులన్నీ చేసుకున్నారు. ఇప్పుడు ఈ దెబ్బ వినిపించిందంటే మీ గుండెలు పత్రం ఎవరికి కనిపించకుండా పోతారు. వాళ్ళని నాకు అప్పగించు. అప్పగిస్తాను ఇన్స్పెక్టర్. వీళ్ళ ప్రాణాలు తీసి ఆ శవాలను మీకు అప్పగిస్తాను. నేను వచ్చిన శవాల కోసం కాదు, ఆ దుర్మార్గులు సజీవంగా పట్టుకువెళ్ళడానికి. పట్టుకెళ్ళి ఏం చేస్తారు? కోర్టులో నిలబెడతారు, అంతేగా? 9 నెలల మోసి తెచ్చుకోండి సార్. ఇదే చోట ఇదే స్థితిలో ఈ రాష్ట్రంలో ఉంటే ఈ గంటకే బలైపోయింది. మర్చిపోయారా? రండి, నాతో చేతులు కలిపండి. మీ తల్లి ఆత్మకు శాస్త్ర చేకూరుతాను. హింసకు హింసే ప్రతీకారం అయితే మానవ జాతే మసైపోతుంది. అప్పుడు నీకు వీళ్ళకి తేడా ఏమిటి? అసలు నువ్వు దొంగవా? ఆ రోజు నువ్వు దొంగతనం నీ ప్రియురాలను ఎక్కడ చంపేస్తారో అని భయపడి మళ్ళీ ఈ రోజు దొంగతనానికి ఎందుకు సిద్ధమయ్యావు? నీ బిడ్డను ఎక్కడ చంపేస్తారో అని భయపడి. నేను యు ఆర్ టూ సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్. దట్స్ వై దే ట్రై దేర్ బెస్ట్ టు ఎక్స్‌ప్లాయిట్. నేను కూడా అదే సెంటిమెంట్ నీ మీద ప్రయోగించాను. నీ బిడ్డ చచ్చిపోయిందని అబద్ధం చెప్పాను, నమ్మించాను. అందుకే నువ్వు తెగబడ్డావు. ఒప్పుకుంటావా? ఇప్పుడు వీళ్ళని ప్రభుత్వానికి అప్పగించు. అంతేగాని వీళ్ళని చంపి నువ్వు హంతకుడు వేయి ఉరికంలో ఎక్కదు. నా మాట, ఇప్పటికే తల్లి లేని నీ పాప తండ్రి కూడా లేదు, అనాథ అవుతుంది, దిక్కులేండి అవుతుంది. గంట కొట్టలేదు, చతికిపోయాను. గురు, నాకు చిరుమానం. చచ్చే ముందు కూడా నీకు అనుమానాలు సావరాడు. ఈ పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకెళ్ళి ఏం చేస్తారంట? ఏమీ చెయ్యదు. చెరసాల అన్న పదం పర్ఫెక్ట్ స్పెల్లింగ్ నేర్పారు. అంటే ఈ సంతోషం పొగేవాడుగా చూడు, గంటకు ఒక హత్య చేయవలసి వస్తుంది. ఆ నిజం నీకు చెప్పడానికి ఈ నాటకం ఆడా. ఏమిటి చెప్పు? నువ్వు ఇక్కడికి వచ్చి నీ జీవితాన్ని చక్కదిద్దు. విష్ ఆల్ ది బెస్ట్.